నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఎన్నికల్లో జగన్ కోలుకోలేని దెబ్బతిన్నారు ఓటమి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓటమిపై పోస్ట్ మార్టం చేయాలి తప్ప ఇప్పుడు అధికార పక్షంపై వ్యూహం పన్నడం సరైన చర్య కానే కాదు శాసన మండలి ద్వారా చంద్రబాబు సర్కార్కు సరైన బుద్ధి చెబుతామని జగన్ హెచ్చరించడం ఇబ్బందికర పరిస్థితులను తప్పకుండా తెచ్చిపెడుతుంది అంతులేని మెజార్టీతో అధికారంలోకి రావడం కేంద్రంలో కీలకంగా ఉండడం వంటి కారణాలతో అత్యంత శక్తివంతుడయ్యారు ఇది గమనించి జగన్ అడుగులు వేస్తే ఉత్తమం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు దీంతో రాజధానుల వంటి బిల్లులు పాస్ కాలేదు అప్పుడే శాసన మండలిని రద్దు చేయాలని జగన్ భావించారు కేంద్రానికి కూడా నివేదించారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు ఇందులో వైసీపీ ప్రాతినిధ్యం శాసన మండలిలో పెరుగుతూ వచ్చింది దీంతో శాసన మండలి రద్దు అనే అంశం పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు అదే శాసన మండలి వ్యవస్థ ద్వారా వైసీపీ ఉనికి చాటుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషం అయితే జగన్ ప్రయత్నాలను ఎప్పుడో ఊహించారు చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక అంచనాకు వచ్చారు అందుకే శాసన మండలి నుంచి ఏ ఒక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు గతంలో యనమల రామకృష్ణుడు లోకేష్ వంటి వారికి శాసన మండలి నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉంది 58 ఎమ్మెల్సీలకు గాను ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కీలక బిల్లులు పాస్ కావడంలో అడ్డు తగులుతారని చంద్రబాబు గ్రహించారు అందుకే అవసరమైతే శాసన మండలిని రద్దు చేయడానికి వెనకడుగు వేయరు గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పదు కూడా ఒకవేళ చంద్రబాబు శాసన మండలి వ్యవస్థను రద్దు చేస్తే 38 మంది వైసీపీ ప్రజాప్రతినిధుల రాజకీయ నిరుద్యోగులుగా మారడం ఖాయం అటు టీడీపీకి ఒకరిద్దరు ఎమ్మెల్సీలే మిగిలారు రద్దు చేసినా టీడీపీకి ఎటువంటి నష్టం లేదు అందుకే జగన్ ఎంత వెనక్కి తగ్గితే అంత మంచిది లేకుంటే మాత్రం ఆయనకే నష్టం ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి